ప్రభునామంలో మీ అందరికీ వందనములండి. ఈ దినము దెబోరా అనే ఒక స్త్రీ కొరకు మనము తెలుసుకుందాం. అసలు ఈ దెబోరా ఎవరు? దెబోరా ఎవరు అంటే ఆమె ఒక ప్రవక్తి. తన భర్త పేరు లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇజ్రాయిలీలకు న్యాయాధిపతిగా ఉండేను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండుట కద్దు. తీర్పు తీర్చుటకై ఇజ్రాయిలీలు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. ఈమె ఒక ప్రవక్త అండి. న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చడానికి ఈమె అక్కడ కూర్చుండి ఉంటుందంట. అయితే ఈ ప్రవక్త దెబోరా ప్రవక్త ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు. అంతేకాదు ఇజ్రాయేళ్ల మధ్య తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి కూడా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. ఈ యొక్క వృత్తాంతాన్ని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే ఈ దెబోరా ప్రవక్తి ఏం చేసింది? దెబోరా ప్రవక్తి ధైర్యంగా యెహోవా ఆరాధకులకు మద్దతు ఇచ్చింది. దేవుడు చెప్పినట్లే ఇజ్రాయేల్ సైన్యాన్ని నడిపించడానికి తమను అణచివేస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి దెబోరా బారాకును పిలిపించింది. బారాకు దెబోరాను తనతో పాటు రమ్మన్నప్పుడు ఆమె భయపడకుండా ఆయనతో పాటు వెళ్ళింది. దేవుడు అద్భుత రీతిలో ఇజ్రాయేల్ని గెలిపించినప్పుడు ఆ సంఘటనను వర్ణిస్తూ దెబోరా బారాకు ఒక పాట పాడారు. ఆ పాటలో కనీసం కొంత భాగాన్నైనా దెబోరా కూర్చి ఉంటుంది అని ఒక విశ్లేషణ. ఆ పాటలో ఆమె యాయేలు అనే మరో ధైర్యవంతురాలైన స్త్రీ కనానీయుల్ని ఓడించడానికి ఎలా సాయం చేసిందో చెప్పింది. మరి దెబోరా నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనం దెబోరా నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దెబోరా స్వయం త్యాగ స్ఫూర్తిని, ధైర్యాన్ని చూపించింది. దేవుని దృష్టిలో సరైనది చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించింది. వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళను మనము మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. దెబోరా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యాన్ని చూపించింది. దేవుని దృష్టిలో సరైన పనులు మనకు చేసింది. సరైన పనులు చేసేవారిని కూడా ప్రోత్సహించింది. మనము కూడా ఈ యొక్క దెబోరా ప్రవక్తి వలె మనము కూడా ధైర్యాన్ని వహించాలండి. ఏదైనా దేవుని విషయంలో ఏ కార్యం చేయాలన్నా సరే మనం ధైర్యంగా ముందడుగు వేయాలి. దేవుని విషయంలో ఎవరైనా ముందడుగు వేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మనము ప్రోత్సహించేవారుగా ఉండాలండి. మనకు మనమే స్వయంగా దేవుని సేవలో, దేవుని పనిలో వాడబడడానికి మనము కూడా ముందుకు రావాలండి. ధైర్యంగా ఈ దెబోరా ప్రవక్తి వలె మనము కూడా ముందుకు ధైర్యంగా రావాలి. ఇతరులను కూడా దేవుని సేవా పరిచర్యలో, దేవుని స్వార్థ విషయంలో, దేవుని విషయంలో ఏ విషయాల్లో ముందడుగు వేస్తున్నారో వాళ్ళని కూడా మనం మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలండి. కొద్ది మాటలు దేవుని వెనుకల్లో ఆశీర్వదించబడును గాక. మరి ఒక దినము వేరొక స్త్రీ కొరకు మనము తెలుసుకుందాం. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్.